గెలుపు కష్టపడితే అది సాధ్యమే. కానీ అడుగడుగున ఆటంకాలు, కన్నీళ్లు ఎదురైనా ఎదురు నిలబడి గెలవటం ఎందరికీ సాధ్యం? అందుకే ఆమెని స్మృతి తుసి గ్రేట్ హో అంటున్నాం. WPL లో రెండోసారి RCB ఛాంపియన్. ఫైనల్ ఫైట్ లో స్మృతి మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్. స్మృతి మంధానపై ప్రశంసల వర్షం. వడోదర వేదికగా జరిగిన WPL ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. విక్టరీతో రెండో WPL టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది RCB. 87 రన్స్ చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. స్మృతి ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్ కోచ్ మలోలన్ రంగరాజన్. స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతోందని, కానీ ఆ ప్రభావం ఫైనల్ మ్యాచ్ పై పడలేదన్నారు. ఆమెతో మాట్లాడినప్పుడు నో ప్రాబ్లం, తన ఆడతానని చెప్పిందని మ్యాచ్ అనంతరం చెప్పారు రంగరాజన్. మరోసారి ఛాంపియన్ గా నిలవడంపై RCB టీంతో పాటు స్మృతి మంధానను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభినందించారు. ఏడాది స్మృతి వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహారాష్ట్రలోని సంగ్లీలో పలాష్ ముచ్చల్తో స్మృతి వివాహం జరగాల్సి ఉంది. కానీ పెళ్లికి కొద్ది గంటల ముందు సడన్ గా వివాహం ఆగిపోయింది. ముందుగా తండ్రి అనారోగ్యం కారణమని చెప్పినప్పటికీ కొద్ది రోజుల తర్వాత పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ఇరు కుటుంబాలు కూడా సోషల్ మీడియాలో ప్రకటించారు. కారణం ఏదైనప్పటికీ స్మృతి మంధాన పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టడానికి కూడా భయపడతారు. కానీ స్మృతి మాత్రం పరిస్థితుల్ని ధైర్యంగా ఫేస్ చేశారు. అంతేకాదు, ఎంతో వేగంగా ఆ బాధలోంచి బయటపడ్డారు. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల్ని ప్రొఫెషనల్ గేమ్ పై ఏమాత్రం ప్రభావం చూపకుండా జాగ్రత్త పడ్డారు. WPL లో బ్యాట్ తో అద్భుతంగా రాణించడం మాత్రమే కాదు, కెప్టెన్ గా కూడా సత్తా చాటి రెండోసారి WPL టైటిల్ ను RCBకి అందించారు స్మృతి. గత కొద్ది నెలలుగా స్మృతి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని, అందుకే ఈ అద్భుత విజయాన్ని తమ కెప్టెన్ కే అంకితమిస్తున్నామని ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ ప్రకటించింది.